దేవుని మాట విన్నందుకు. అందుకనే మత్తయి సువార్త 7:12 చెప్పాడు కదా, చూడండి, ఇది ఇరుకు ద్వారము అని ఉంటుంది చూడండి పైన 13-14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనం పోవు ద్వారము వెడల్పును. అంటే దేవుని మాట వినటం ఏంటంటే ఇరుకిరుకు. దేవుని మాట వినకపోకుండా బ్రతుకు ఎలాంటిది? విశాలమైన మార్గం. తినుము త్రాగుము సుఖించుము అనేది విశాలమైన మార్గంలో ఉంటుంది. సో చూడండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుడు ఎలా బాధపడుతున్నాడు దేవుని మాట విననందుకు. 7:23-24 ఇర్మియా గ్రంథం. మనం దేవునికి ఎందుకు లోబడకపోతే ఏమవుతుంది? దేవుడు ఎంత బాధపడుతున్నాడు. 7వ అధ్యాయము 23-24 ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23-24. నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా అంటే వినిన ఎడల, విని పాటించిన ఎడలా నేను మీకు దేవుడినై ఉందును. దీని అర్థం ఏంటంటే దేవుని మాట వింటేనే దేవునికి నీకు సంబంధం. చూడండి, గమనించండి, దేవుని మాట వింటేనే దేవునికి నీకు సంబంధం. గమనించారా? దేవుని మాటను పక్కన పెడితే లేదా చులకనగా తీసుకుంటే నీకు దేవునికి ఏం లేదంట, సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, గమనించండి, 23వ వచనంలో మీరు నా మాటలు అంగీకరించిన ఎడలా అప్పుడు నేను మీకు దేవుడినై ఉంటాను. నేను నీకు దేవుడినై ఎప్పుడు ఉంటానంటే నువ్వు నా మాటలు వింటున్నప్పుడు నేను నీ దేవుడును, నీ ప్రభువును, నీ రాజును. ఆయన సైనికుడు అయితే, ఆయన సైనికురాలు అయితే నీ రాజు మాట నీవు వింటున్నట్టు, ఆ రాజు కింద నువ్వు బ్రతుకుతున్నట్టు. అప్పుడు నీకు ఆయన దేవుడై ఉంటాడు. అప్పుడు ఆయన నీకు తండ్రి అయి ఉంటాడు. అప్పుడు నీవు మొరపెడితే నీకు జవాబిస్తాడు. అప్పుడు నిన్ను నడిపిస్తాడు. అప్పుడు నిన్ను పడిపోకుండా కాపాడుతాడు. అప్పుడు నిన్ను లేవనెత్తుతాడు, బలపరుస్తాడు, అభిషేకిస్తాడు. అప్పుడు ఎప్పుడు దేవుని మాట విని అంగీకరించి నడుచుకొని చున్నప్పుడు. చూడండి, ఇంకా ముందుకు చదవండి. నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా నేను మీకు దేవుడినై ఉందును. మీరు నాకు, నువ్వు దేవుని బిడ్డవు ఎప్పుడైతావు? దేవుని కుమార్తెవి, దేవుని కుమారుడు ఎప్పుడైతావు? దేవుని మాట వింటున్నప్పుడు, విని వాటి ప్రకారంగా జీవిస్తున్నప్పుడు. మనం పాటలు పాడితే దేవుని బిడ్డలం కాదు, చర్చికి వస్తే దేవుని బిడ్డల కాదు, కరెక్ట్ 7:30కి వచ్చినా, కరెక్ట్ 8కి వచ్చినా మనం దేవుని బిడ్డలు కాదు. ఎప్పుడు కాదు? ఆ దేవుని మాటలు నీవు వినకపోయిన ఎడల, ఆ మాటల ప్రకారం నీవు జీవించకపోయిన ఎడల, నువ్వు టయానికి వచ్చినా, ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా, మన పేరు అబ్రహాం అయినా, ఇస్సాక్ అయినా, దానియేల్ అయినా, ఏ బైబిల్ భక్తుల పేరైనా, నీవు దేవుని మాట లెక్క చేయకపోతే, నీ గుండెల్లో దేవుని మాట నంబర్ 1 కాకపోతే, నీ ఆలోచనల్లో, నీ తలంపుల్లో దేవుని మాట, దేవుని ఉద్దేశం, దేవుని ఇష్టము నంబర్ 1 ప్రాణము కాకపోతే, దేవుని మాట నీకు ప్రాణం కాకపోతే, నీవు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు కానే కాదు. నేను అంటున్నాను, బైబిల్లో వ్రాయబడిన మాట ఇది. బైబిల్లో వ్రాయబడిన మాట, బైబిల్లో వ్రాయబడిన రూల్, లా, న్యాయము, విధి, కట్టడ, నిబంధన. చూడండి, 23వ వచనం. నాకు జనులయ్యుందురు ఎప్పుడు? దేవుని మాట వింటున్నప్పుడు. అప్పుడు చూడండి, మీరు నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగునట్లు. మీకు క్షేమము, దేవుని మాట వింటే ఏమవుతుందంట? క్షేమము కలుగుతుంది. నేను మీకు ఆజ్ఞాపించినట్లు మార్గమంతటి యందు మీరు నడుచుకున్నది. దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులను పుట్టించింది ఎందుకు? మనం బ్రతుకుతున్నది ఎందుకు? మనం జీవిస్తున్నది ఎందుకు? చూడండి, మనం ఓన్లీ పని చేయడం కోసమే బ్రతకడం లేదు. ఓన్లీ నీ లైఫ్లో నువ్వు ఓన్లీ నేను పని చేసుకోవాలా, సంపాదించాలా, నా కుటుంబాన్ని పోషించుకోవాలా,
ఇదే నీ జీవిత గురి, ఇదే నీ జీవిత ఆదేయం, దర్శనము, గురి, గమ్యము ఇదే నీది అయితే నీవు వ్యర్థము బ్రతుకుతున్న జీవితం. పనే నీ జీవిత ధన్యత, దాన్ని ఏమంటారు, జీవిత గమ్యం కాదు, జీవితం యొక్క గురి కాదు. మానవ జన్మ యొక్క గురి ఏంటంటే దేవుని తెలుసుకోవటం. మనుషుల్ని ఎందుకు గుర్తించాడు? నా మహిమ కోసం. నీ పని చేసుకో, నీ కుటుంబాన్ని పోషించుకో, అందరికంటే నంబర్ 1గా నీకు దేవుడు ప్రాణ ప్రియుడై ఉండాలి ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు. అప్పుడు నీ జీవితము ధన్యకరమైనది, మహిమకరమైనది, ఆశీర్వాదకరమైనదిగా నిలుస్తావు నీవు.